మ్యామ్ గుడ్ ఫ్యాట్ అంటున్నారు, బ్యాడ్ ఫ్యాట్ అంటున్నారు. కానీ చాలామంది అదేంటో తెలుసుకోలేక కంప్లీట్‌గా ఫ్యాట్ కట్ చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా! అసలు గుడ్ ఫ్యాట్‌కి, బ్యాడ్ ఫ్యాట్‌కి డిఫరెన్స్ ఏంటో చెప్పండి కొంచెం? యాహ్! సో, మనకి మన బాడీకి ఫ్యాట్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఎనర్జీ సోర్స్ వస్తుంది. తర్వాత బాడీని ఇన్సులేట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. సో, ఎప్పుడైతే మనము ఫ్యాట్ తీసుకుంటామో అవి బెటర్‌గా అబ్జార్బ్ అవుతాయన్నమాట. సో, మనం ఫ్యాట్ తీసుకోకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో, ఫ్యాట్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మెన్‌కైతే 18-21% ఫ్యాట్ కావాలి. విమెన్‌కైతే అరౌండ్ 25% ఫ్యాట్ కావాలి. మనం తీసుకునే రోజు ఫుడ్ ఇంటేక్‌లో. అట్లాగా మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఫ్యాట్ అనేది వల్ల మనం లావు అయిపోతాము, లేకపోతే ఇంకొక సమస్య వస్తుందని కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తూ ఉంటాము. కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోకుండా మనము పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇట్లాంటి ఫ్యాట్స్ మన డైట్లో ఉండేటట్లు చూసుకోవాలి. అవి ఏంటంటే ఆల్మండ్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గీ లిమిటేషన్లో గీ, ఇలాంటివన్నీ కూడా మన డైట్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఓకే. పర్ డే ఒక స్పూన్ ఆఫ్ గీ అలా తీసుకోవాలి. యా, ఒక 2-3 స్పూన్స్ గీ తీసుకోవచ్చు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో గీ వేసుకొని తాగుతూ ఉంటారు. బటర్ కాఫీ, బుల్లెట్ కాఫీ అని కూడా తాగుతున్నారు. అది కూడా కరెక్టేనా? బటర్ వేసుకొని కాఫీ పొడిలో అట్లా? యా, తీసుకోవచ్చు. కానీ ఎంప్టీ స్టమక్ మీద ఎప్పుడు కూడా కాఫీ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో, ఎంప్టీ స్టమక్ మీద కాఫీని అవాయిడ్ చేయాలి. గీ వరకు మనం తీసుకుంటాము, ఎందుకంటే బెటర్ మెటబాలిజం కోసము అండ్ మన న్యూట్రియంట్స్, వైటమిన్స్ అనేవి బాగా అబ్జార్బ్ అవ్వడానికి తీసుకుంటాం అన్నమాట. ఓకే. మామూలుగా తీసుకునే కాఫీ కాకుండా బుల్లెట్ కాఫీ కూడా తాగకూడదనమాట. సో, ఏదైనా కూడా కాఫీ అనే దాన్ని మనము వీలైనంత వరకు ఎంప్టీ స్టమక్ మీద అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. మామూలుగా ఇప్పుడు మీరు నట్స్ వరకు చెప్పారు మ్యామ్. అంటే సీడ్స్ వరకు చెప్పారు. సన్‌ఫ్లవర్ సీడ్స్ అని, పంప్కిన్ సీడ్స్ అని. కానీ కుకింగ్ ఆయిల్స్‌లో కూడా మనకి గుడ్ ఫ్యాట్ ఇంపార్టెంట్. వాటిలో ఎలాంటివి తీసుకోవచ్చు? సో, కుకింగ్ ఆయిల్స్ మనం ఎప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ ఆయిల్నే వాడకూడదన్నమాట. సో, మనము ఆయిల్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి. దాంట్లో మనకి హెల్ప్ చేసే ఆయిల్స్ ఏంటంటే ఎప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి వెళ్తే బెటర్. రిఫైన్డ్ కంటే కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి వెళ్ళడం. దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత సెసమీ సీడ్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. కొంతమంది ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అని మనం తీసుకుంటూ ఉంటాము. అవును, ఎక్కువగా ఈ మధ్యన ఆలివ్ ఆయిలే ఎక్కువ వాడుతున్నారు మ్యామ్. కానీ ఆలివ్ ఆయిల్ అనేది మన ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్కి సపోర్ట్ చేయదన్నమాట. సో, మనం ఆలివ్ ఆయిల్ ఎంతవరకు అంటే సాలడ్స్ డ్రెస్సింగ్ వరకు తీసుకోవాలి. సో, ఎక్కువ మనము కొంతమందికి ఇప్పుడు కేరళలో చూస్తే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఆ రీజియన్లో కోకోనట్ ఆయిల్ కోకోనట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ తీసుకోవచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. సో, ఆయిల్స్ మారుస్తూ ఉండాలి మనం. అసలు ఇది కేరళ వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడతారు, పలానా ఫారిన్ కంట్రీస్లో ఆలివ్ వాడతారు, ఇదేం లేదు అసలు. ఇప్పుడు అందరం మన ఇండియాలో ఏది మంచిది అంటే చాలు అన్ని ఆయిల్స్ వాడేస్తున్నారు. అది మనకి సపోర్ట్ చేస్తుందా, చెయ్యదా అది లేదు. వెయిట్ లాస్ అవ్వాలి, ఇదొక్కటైతే మోటివ్. కానీ ఎలా అనేది తెలియక అన్ని పద్ధతులు యూజ్ చేస్తున్నారనమాట. సో, ఆయిల్స్ విషయంలో ఇలా సో, కోకోనట్ ఆయిల్ అనేది ఇప్పుడు మనకి చూస్తుంటాము కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. సో, కోకోనట్ అక్కడ ఒబేస్గా లేరా క్వశ్చన్ చేసుకోవాలి మనం. అక్కడ కార్డియాక్ ఇష్యూస్ లేవా, అక్కడ ఏ సమస్యలు లేవా, కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలి. సో, అక్కడ కూడా ఉన్నాయి. కోకోనట్ ఆయిల్ వాడుతుంటే కూడా సమస్యలు వస్తాయి. కానీ అది మోడరేషన్లో మనం వాడుకోవాలి. ఏదైనా కూడా మోడరేషన్లో వాడుకోవాలి. మనకి RDA స్టాండర్డ్స్ ప్రకారము ఒక మనిషికి 1/2 లీటర్ ఆయిల్ మాత్రం 1 మంత్ వాడాలి. సో, ఇట్లా మనం ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 2 లీటర్స్ ఆయిల్ మాత్రమే మనం వాడాలి. ఈ 2 లీటర్స్ కూడా మనం ఆయిల్ చేంజ్ చేస్తే బెటర్ అనమాట. గ్రౌండ్నట్ ఆయిల్, తర్వాత సెసమీ ఆయిల్, కోకోనట్ ఆయిల్, వీలైతే అప్పుడప్పుడు పోపుకి గీ వేసుకోవడము, ఇట్లాగా చేంజ్ చేయడం వల్ల అన్ని ఆయిల్స్లో ఉన్న బెనిఫిట్స్ మనకు వస్తాయి. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.